హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో పచ్చిమిర్చి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పావు వరకు మంచి నూనె పోసుకోండి. అందులో కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు వేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి ఒక 6 పచ్చిమిర్చి 3 వెల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని కడాయిలో వేసి కలుపుకోండి. కొంచెం సేపు పచ్చిమిర్చి వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోండి. మిగిలిపోయిన అన్నాన్ని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి కడాయిలో వేసి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర పుదీనా వేసి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా హెల్తీగా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.